రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ఒక రాజుకి చిర్రు పుట్టింది. ఏ ఊరు రాజు? సిరియా రాజు. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. ఇశ్రాయేల్ రాజు. ఈ రాజు ఏం పెద్ద మంచోడేం కాదు. రాజుగారు బాగోపోయినా దేవుడు ఎప్పుడూ నమ్మకస్తుడే. మనకు జయాలు వస్తున్నంత మాత్రాన పాస్టర్ గారు చాలా గొప్పవాడను, మేము చాలా విశ్వాసులమను అనుకుంటే అది అజ్ఞానం అండి. దేవుడు వాడుకోవడానికి, దేవుని ప్రణాళికలు నడపడానికి దేవుడు కొంతమందిని చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఇదే మనం నేర్చుకోవాలనుకుంటున్నాను నేను కూడా. యుద్ధం అంటే రాజు వెళ్ళి చేయాలి కదా. ఈ రాజు పేరేంటో తెలుసా మీకు? అబ్బో ఎంత గొప్పోడు. చీటికి మాటికి ఏం ముడుచుకుంటాడు? మూతి ముడుచుకుంటాడు, తోక ముడుచుకుంటాడు. ఇక ఇశ్రాయేలు సంగతి ఎలా ఉంటుందో చూడండి. ఇశ్రాయేలుకి ఒక మూతి ముడుచుకునే రాజు, భార్య చెప్పినట్టునే రాజు. ఆ భార్య ఎవరమ్మా? యెజబెలు. అమ్మో, చాలా భయంకరమైన వ్యక్తి. ఆల్రెడీ రాజకుమార్తె అంట ఆమె. రాజకుమార్తె రాణి అయితే ఇక చూడండి, డబుల్ రాణి అన్నమాట. ఆమె రాజుగారి కూతురుగా ఎల్లబోసింది, ఇప్పుడు రాజుగారి భార్య ఎల్లబోస్తుంది. పెత్తనమంతా ఏమిది అయిపోయింది. పేరుకే ఆయన రాజు, కానీ దేవుడు తన ప్రజల విషయమే ఆలోచిస్తాడు. అక్కడ రాజు విషయమే ఆలోచిస్తలా. ఆ రాజు ఓడిపోయి ఉంటాడు వెళ్ళుంటే కనుక. ఆ రాజు యుద్ధం చేస్తే సిరియా రాజే బెటర్ అనిపిస్తుందేమో ఒకవేళ. కానీ దేవుడు తన ప్రజల విషయమే ఆలోచిస్తాడు. ఇవాళ దేవుడు తన నామమునందు విశ్వాసం ఉంచిన, తనను ఆశిస్తున్న, తనను వెతుకుతున్న, తన స్వరమును వినడానికి, దేవుని వాక్యం వినడానికి ఆరాటపడుతున్న వారిని చూశానండి. ఇంతమంది సేవకుల్ని వదిలేశాడు. సరే వాడుకుందాంలే, వాళ్ళు పర్ఫెక్ట్ అని కాదు. అక్కడ కక్ష చేతనో మిష చేతనో ఏదో విధంగా సువార్త ప్రకటించబడుతుంది అని సంతోషపడ్డాడు. చూసారా పౌలు? పోనీ ఎవడో ఒకడు ఎందుకో ఒకటి యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడు అని దేవుడు ఊరుకుంటున్నాడు అన్నమాట. కానీ ఎప్పుడు దేవుడు తన ప్రజలను సాతాను చేతికి అప్పగించాడు, శత్రువు చేతికి అప్పగించాడు. వీడు భలే ప్లాన్లు వేసుకొని బెన్హదదు ఏంటండి ఇశ్రాయేలీయుల మీదకి వెళ్ళినప్పుడు కొంతమంది యవ్వనస్తుల్ని దేవుడు కోరుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లేదు. ఎవరు? ప్రవక్త ఒకడు. 13వ వచనం. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో, ఏమో మరి అది ఏలియావో. ఏలియా 19వ వచనంలో చాలా లోతుగా మారుమనిసి పొందాడు. ఏలియా క్యారెక్టర్ మారిపోయింది 19th చాప్టర్ తర్వాత. ఎందుకంటే 19వ అధ్యాయంలో నేను ఒక్కడనే వైరాగ్యం కలిగిన ఉండి దేవుని కోసం, నేనే నిజమైన ప్రవక్తని ఇశ్రాయేలీయులకి, నేను లేకపోతే గతే లేదనుకున్నాడు. నేను గనక ఆకాశం నుంచి అగ్ని దింపాను అనుకున్నాడు. ఆ యెజబెలు మాటలకు బెదిరిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. దేవుడు బలపరిచి, నువ్వు అక్కడవే కదయ్యా, చాలామంది నాకు ఉన్నారు, నీకు ఈ పనులు ఉన్నాయి, నీకు చెప్పిన పని నువ్వు చేయమన్నాడు. కాబట్టి అక్కడ ఆయన పేరు రాసుకోకుండా రాశాడో లేక మరో ప్రవక్తను దేవుడు వాడుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరిని దేవుడు వాడుకుంటున్నాడు అన్నది ముఖ్యం కాదు, ఎలా వాడుకుంటున్నాడు అన్నది ముఖ్యమండి. ఎవరి ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది అన్నది ముఖ్యం కాదు, ఆ వాక్యం ఎలా ప్రక్రియ చేస్తుంది అనేది చాలా ముఖ్యం. ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను తను వాక్యం చెబుతుంటే మనుషులు, పరిచయులు, శాస్త్రులు గుంపులుగా సుంకరులు, పాపులు పరుగులెత్తుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి. నాకు బాప్తిస్మై. ఏంటిది? తనలో ఏమి అట్రాక్షన్ లేదు, తోలు తట్టి కట్టుకున్నాడు. ఏంటండి అరణ్యంలో కేకలేస్తున్నాడు, స్టేజ్ లేదు, సౌండ్ లేదు, ఏమీ లేవు. ఆకర్షణ ఏంటి? ఆ పవర్ ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఆ అధికారంగా ప్రసంగిస్తున్నాడు ఏంటి?
ఏంటయ్యా నువ్వెవరవయ్యా, నువ్వేనా ఏలియావి, నువ్వేనా మెస్సయ్యవి అంటే, కాదయ్యా నేను ఏలియాను కాదు, మెస్సయ్యను కాదు, నేను కేవలము ఒక శబ్దం ఇక్కడ ప్రారంభమైతే నా నోట్లో నుంచి వచ్చే శబ్దం మీ చెవులో ఏమైపోయింది, ఎండ్ అయిపోయింది, అది కనపడదు. నేను అంతే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చేతిలో ఉన్నది అని చెప్పాలి. చూడండి, అలాగా ఈ దైవజనుడు దేవుడు చెప్పిన మాటను తీసుకెళ్ళి ఆ రాజుకు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 14వ వచనం. ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని. ఓహోహోహోహో, నాట్ సీనియర్స్ కాదు, ఆరిదేరిన ప్రవీణులైన వాళ్ళు కాదు, మేజర్స్ కాదు. ఏంటంటే ఒక యుద్ధానికి పెద్ద పోరు ఉందంటే గొప్ప సైన్యాన్ని పంపిస్తారు. ట్రైనింగ్కి వచ్చిన యవనస్తులు పంపిస్తారా? యవనస్తుల అనుభవాలు ఎక్కువ ఉంటాయా, లేకపోతే 50 ఏళ్ళ సర్వీసు 70 ఏళ్ళ సేవ చేసే నాలాంటి అనుభవాలు ఎక్కువ ఉంటాయా? చెప్పండి. ఆరిదేరిపోయిన అనుభవం అది కాదు ఇక్కడ దేవుడికి కావాల్సింది. యవ్వనస్తులు నాకు కావాలంటున్నాడండి దేవుడు. సైతాన్ కూడా అదే పాట పాడుతుందండి, యవ్వనస్తులు నాకు కావాలంటే. అందుకే యవ్వనస్తుల్ని ఒక పక్క దేవుని ఆత్మ, ఒక పక్క దురాత్మ పట్టి ఏం చేస్తున్నాయి. ఒక పక్క పాట ఉండేది, ఎటువైపు నీ చేత భలే బాగుంది, అన్ని పాత పాటలు మానేశారు. వచ్చే ఆదివారం పాడండి. ఇంకొక వైపు సాతాను పట్టుకొని పీకుతుంటాడు, ఇటు పోదామా అటు పోదామా. చాలామంది యవనస్తుల మధ్యలో పాపం తటపటాయిస్తూ అటు పోలేక ఇటు పోలేక టార్చర్ అయిపోతున్నారు. ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ పూర్తిగా దేవునికి అప్పచెప్పుకోకుండా ఇంకా సగం సాతానికి సగం దేవునికి హృదయం ఇచ్చిన వ్యక్తులు ఉంటే దేవునికి సమర్పించుకోండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప విజయాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏం పంపించాడో బెన్హదద్ తెలుసండి. ఏమని అడిగాడో తెలుసా? ఇశ్రాయేల్ రాజులు ఏం పంపించమని అడిగాడో తెలుసా? నీ వెండిని, నీ బంగారమును, నీ భార్యలను, నీ పిల్లల్ని నాకు అప్పగించు, లేకపోతే నీ మీద గొడవకు వస్తా. ఏంటండి, ఆహాబు పెద్దలకు వచ్చి చెప్పాడంటండి, అవి కుదరదు అని చెబితే అప్పుడు కుదరదని కౌరంపించాడు. అంతే, ఎంత గొప్పవాడు మనుషుడు చూడండి ఆహాబు. నా భార్యలను అడుగుతావు, నా బిడ్డలను అడుగుతావు, నా బంగారం అడుగుతావా? నువ్వేంద్ర నా మీదకి వద్దానికి వచ్చేది, నేనే చూస్తాను నీ అంత అనాలి కదా. అదేం లేదు. ఇంకేదో అడిగాడు, రెండోసారి ఇంకేదో అడిగాడు, అది కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఇంకా యుద్ధానికి వచ్చేస్తాడంటే కరెక్ట్గా ఆ టైంలో ప్రవక్తను పంపించాడు దేవుడు. మన నిర్ణయాలు సరిగా లేకపోతే, మన నిర్ణయం ఏం చేయాలో తెలియని తటపటాయిస్తుంటే సాతాను మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడండి. ఎప్పుడు మనల్ని దోచుకోవడానికి వాడి ఆశ. నిన్ను దోచుకోలేకపోతే నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని. ద చీపెస్ట్ థింగ్ ద డెవిల్ కెన్ దోచుకోవటం అంటే ఏంటంటే అది చేసేది చీపెస్ట్ థింగ్ ఈజ్ ద మనీ. డబ్బు చీప్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, తప్ప మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే, కుటుంబం పోతే చాలా కష్టం, ఆరోగ్యం పోతే చాలా ఇబ్బంది, ఆత్మే పోయిందనుకో అయిపోయిందంటే. మీరు జయిస్తారు. ఎవరి చేత అంటే యవ్వనస్తుల చేత ఇది జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజంగా అండి, ఈ పరిచర్యలో ఎంతవరకు గొప్ప విజయాలు మనం చూడగలిగామంటే, ఈరోజు కూడా ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఒకప్పుడు ఉద్యోగ సభలు కానివ్వండి, ఈ పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందటానికి కానివ్వండి, మూలమైన కారణం యవనస్తులే. కొందరు మీరు ఇప్పుడు వృద్ధులయ్యారు, నేను వృద్ధుడయ్యాను. నేను యవ్వన కాలంలో స్టార్ట్ చేసిందే. యవ్వనస్తుల ద్వారానే ఇంతమంది ఇన్ని భాషల్లో టీవీ ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయి. అందరు ఎడిటర్స్కి ఆ ఫోన్ కాల్స్ ఎత్తే వాళ్ళకి, ఎడిటర్స్కి శాలరీలు ఇచ్చి మనం సేవ చేయాలంటే కుదరదు. వాలంటీర్స్గా వచ్చి చిన్న పాకెట్ మనీ తీసుకొని రాత్రింబగళ్ళు నాతో పాటు నిన్న మొన్నటి వరకు నేను కూడా ఎడిటింగ్ చేశాను.
ఒక టీవీ ప్రోగ్రాం తయారు చేయడానికి ఒకప్పుడు ఒక వారం రోజులు వెళ్ళి ఆ చింతామణి స్టూడియోలో కూర్చొని తమిళ ఎడిటర్ పక్కన కూర్చొని తేజ టీవీలో ఒక్క ప్రోగ్రాం ఇవ్వడానికి వారమంతా చేసేవాడిని. ఇది కట్ చేయి, అడిగి తెలుగు రాదు, మన తెలుగు ప్రోగ్రాం, ఇది కట్ చేయి, ఈ బ్యాక్గ్రౌండ్ మార్చు, ఇదెయ్యి అదెయ్యి, ఈ ఎఫెక్ట్స్ అది ఇది, గంటకు 200. ఆయన మధ్యలో ఆయన కూర్చుంటే బాబు టైం అయిపోతుంది చేయి త్వరగా, ఇంకా క్రియేటివ్ చేయాలంటే ఇంకా రెడ్డిగా అయిపోద్దని చెప్పి గందరగోళం అవుతుంటుంది. ఆడి పక్కన కూర్చొని మొత్తానికి నేను నేర్చేసుకున్నా, నా పిల్లలు నేర్చేసుకున్నారు, ఆ తర్వాత మన యవనస్తులు నేర్చుకున్నారు. ఇవాళ అదే విధంగా సాగుతుంది. ఉద్యోగ సభలంటే బలబలబలబలమంటే యవనస్తులు వచ్చి ఆ స్టేజీలు ఎక్కటం ఇప్పటం, ఎంతమంది కూలోళ్ళు కావాలి, ఎంతమంది ఈ మందిరం కట్టడానికి ఎంతమంది యవనస్తులు పనిచేశారు. ఇవాళ ఏంటండి యవనస్తులు ఎక్కడున్నారు? యవనస్తులారా ఎక్కడున్నారు? ఏంటి నేను పిచ్చోన్నా, ఒక్కడన్నా నేను ఉన్నాను అంటాడేమో చూడండి. యవనస్తులారా ఎక్కడున్నారో? పట్టున 10 మంది కూడా లేరండి, సరిగా చేయి చూపించండి. మేలుకోండి, యవ్వనస్తుల చేత ఇది కుదురుతుంది. యుద్ధం, సాతానుతో యుద్ధం. ప్రతి మినిస్ట్రీ, నిజమైన మినిస్ట్రీ అనేది సాతానుతో పోరాటం అంటది. దేవుని వాక్యం వాయుమండల అధిపతులతో వాయుమండలంలో నుంచి శాటిలైట్స్ ద్వారా వెళ్తుందంటే, కేబుల్ నెట్వర్క్స్ ద్వారా వెళ్తుందంటే గాలిలో నుంచి వెళ్తుంది. దురాత్మలు పోరాడుతుంటాయి. ఫస్ట్ టెలివిజన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రకాలుగా నన్ను శోధించాడో సాతాను తెలుసా? ఎలాగ ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాడో తెలుసా? ప్రార్థన పోరాటం ఆగకుండా సాగడానికి ఈరోజు వరకు కృప చూపిస్తున్నాడు. యవ్వనస్తుల చేత జరగను. యవ్వనస్తులు మేలుకుంటే యూత్ మీటింగ్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకొక దేవుడు కోరుకున్న యవ్వనస్తులు ఒక టీం తయారవ్వాలి. దేశం 4 మూలలకు వెళ్ళి తెగించి అపవాది చేతుల్లో నలిగిపోతున్న వారిని విడిపించాలి. సాతాను కార్యాలను లయపరచాలి. యుద్ధము యెహోవాదే. చదవండి, తర్వాత చదవండి. యెహోవా సెలవిచ్చినాడని చెప్పాను, యుద్ధమునకు ఎవరు ఆరంభము చేయవలనని రాజును అడగగా అతడు నీవే. అమ్మో నాకు భయమే. పిచ్చోడు రాజుగారు అడగటం ఏంటి? యుద్ధం ఎవరు ప్రారంభించాలని అడగటం ఏంటి? అంటే యెజబెల్తోటి ప్రారంభించండి, అమ్మగారు రిబ్బన్ కట్ చేస్తారా? ఏంటో మరి చేత కాదు. ఇవాళ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎవరి పని? పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేయాలి, రాజు పని రాజు చేయాలి, మంత్రి పని మంత్రి చేయాలి, సైన్యాధిపతి పని సైన్యాధిపతి చేయాలి, సైన్యం పని సైన్యం చేయాలి. తారుమారు చేశారనుకోండి, సైన్యాధిపతి రాజయ్యి, రాజు సైన్యాధిపతి అయ్యి, మంత్రి ఏమో సైనికుడయ్యి, సైనికుడేమో మంత్రి అయ్యాడు అనుకోండి, ఇంకేమవుద్దండి? ఇంకా మంత్రి అంటే ఆలోచనలు ఇచ్చేవాడు, జాగ్రత్తగా ప్లాన్ చేసి చెప్పేవాడు, సలహాలు ఇచ్చేవాడు. అదే సెకండరీ అనుకున్నారా? మంత్రి అంటే సలహాదారుడుగా ఉండటం, ప్రార్థనాపరులుగా ఉండటం, పరిచరులు ఒక భాగం. నువ్వే చెయ్యాలి. ఇక్కడ వేరే భాషల్లో ఇవ్వండి అని ఎవరో కామెంట్ పెడితే నేను ఏదో వ్యాఖ్యానం చేశాను కదా, ఇద్దామంటే కష్టం. మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఏంటయ్యా వేరే భాషల్లో ఇమ్మని ఎవరో నిన్ను రిక్వెస్ట్ చేస్తుంటే నీకు రాదా ప్రేరేపణ? వేరే భాషల్లో చెయ్యాలంటే మీరు సహాయం చేయండి అంటావా? ఎవరు చేయాలి? నువ్వే. మరి నేనే చేయాలంటే నాకు మంత్రి కావద్దు, నాకు యవనస్తులు కావద్దు, నేను ఒక్కటే చేస్తా? ఏ పనైనా సరే వన్ మ్యాన్ షో కాదండి క్రిస్టియన్ మినిస్ట్రీ. దేవుని సేవ అనేది ఒకటి చేసేది కాదు, ఇట్స్ ఎ గ్రూప్ టీమ్. చాలామందిని గుర్తించడం లేదు. ఏదైనా ఒకటి అద్భుతమైనది సాధించాలన్నప్పుడు దేవుడు ఒక లీడర్ని కోరుకుంటాడు, ఒక టీంని దేవుడు కోరుకుంటాడు, ఇద్దరిని సమభాగంలో దేవుడు వాడుకుంటాడు. నువ్వే అని చెప్పినప్పుడు వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారిని లెక్క చూడగా 232 ఉండిరి. తర్వాత జనులు ఆయన ఇశ్రాయేలులందరినీ లెక్కింపగా 7,000 మంది ఉండిరి. మధ్యాహ్నము వీరు బయలుదేరి
బెన్హదదును అతనికి సహకారులైన 32 రాజులను గుడారములో తాగి మత్తులై ఉండగా, ఎంతమంది రాజులు? 32 మంది రాజులు రాజ్యాధిపతులలో ఉన్న ఆ యవ్వనులను ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోను నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా, అతడు వారి సమాధానం వచ్చినందున యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించను. రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవనస్తులు వారితో కూడా నున్న దండువారును ఆ పట్టణంలో నుండి బయలుదేరి ప్రతి వాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఎగిరెగిరి పడ్డవాడు పారిపోయాడు. 22 వచ్చిన అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజుల వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. 7 ఏడాది నాటికి సిరియను రాజు నీ మీదకు మరలా అయ్యింది సంబరం అనుకునేవయ్యో. వచ్చిందిగా జయం, ఇక పడుకుందాం, ఇక ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటున్నావేమో. జాగ్రత్త, 1 సంవత్సరంలో మళ్ళీ వస్తాడా రాజు. ఎప్పుడునండి జయం వచ్చినప్పుడు విర్రవేయకూడదు. జయం వచ్చినప్పుడు భయపడాలి. మనం గర్వించక భయపడనుంది వాక్యంలో. మనం ఒక విజయం వచ్చినప్పుడే ఆ విజయోత్సవంలోనే మనం కృతజ్ఞత పోగొట్టుకొని, విశ్వాసం పోగొట్టుకొని, జాగ్రత్త పడకుండా అజాగ్రత్తకు చోటిచ్చి పడిపోయేవారిగా ఉంటుంటామని. క్రైస్తవ యుద్ధం అనేది, విశ్వాసుల యుద్ధం అనేది ఒకరోజు అయిపోయింది అనటం, జీవితకాలం అంతా ఇంక నేను జయశీలుడిని అనటం కుదరదు. పోరాడాలి. పోరాటాలతో కూడిందే జీవితం. పోరాడి జయించాలి. ఇశ్రాయేలీయులు పోరాడుతూ స్వతంత్రించుకోవడానికి రాజ్యం వెంబడి రాజ్యం, జనాంగం వెంబడి జనాంగాన్ని స్వతంత్రించుకుంటే కానీ ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వారు అడుగుపెట్టలేకపోయారు. ఈరోజు కూడా అపవాది మనకు చెందవలసిన, మన దేవునికి చెందవలసిన వాటిని పట్టి పెట్టుకున్నాడు. వాడితో మనం పోరాడాలి. పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. అయితే సిరియా రాజు, ఏంద్రా మనం ఎట్ట ఓడిపోయాం, 32 మంది ఉంటివి, ఇంత పెద్ద సైన్యం, ఇంత పెద్ద సైన్యం, వాడు ఏంటి ఎవడస్తుల చేతిలో ఓడిపోయామేంటి మనం అంటే, ఎవడో చెప్పాడంట, కొండల మీద ఉండే దేవుడైనా కాబట్టి మనం ఓడిపోయాము, వాళ్ళని ఈసారి పల్లాల్లో మైదానంలో అయితే జయించేస్తాము. కొండ మీద నుంచి యుద్ధం చేయడం సులభమా, కింద యుద్ధం చేయడం సులభమా? కిందమో వాళ్ళు ఉన్నారండి, వాళ్ళేమో కొండల మీద నుంచి డబాలు దిగారు, ఎటు వస్తాడో తెలియదు అప్పుడు కదా. సో మైదానంలో చేద్దామని వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఎంతకాలం ప్రిపేర్ అయ్యారు? యుద్ధానికి సంవత్సరం పోగు చేసుకొని ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి, పల్లములో చేస్తే, మైదానంలో చేస్తే మనం ఓడించేస్తాము అని వచ్చారు. ఇశ్రాయేల్ అందరూ వాళ్ళని చూసేటప్పటికి సీనియర్లంట ఆ మైదానంలో కప్పల్లాగా పరిచిపోయి ఉన్నారంటే ఏంటని ఏమంటే అక్కడ మాట చూడండి, కప్పబడి ఉండిరి. మొత్తం మనిషి పక్కన మనిషి అన్నంతో సైన్యం అంతా విస్తారమైన సైన్యంతో వచ్చేసారు. ఈసారి 1 year ప్రిపేర్ అయిపోయి. చిన్న పోరాటాలు పోరాడవచ్చు, పెద్ద పోరాటం పోరాడగలమా? పెద్ద చిన్న అనేది మనకి, దేవునికి సమస్తము సాధ్యమే. 28 వచ్చినప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేల్ రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడి కాడని అనుకుందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతటిని నీ చేతికి అప్పగించదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా ఇశ్రాయేలు వారు 1 దినమందే సిరియనుల కాల్బమును 1,00,000 మందిని హతము చేశారు. తక్కిన వారు అఫెకు పట్టణములోనికి పారిపోగా 1,00,000 మందిని సంవత్సరం అంతా సిద్ధపడ్డాడు. ఎన్ని రోజుల్లో అయిపోయింది యుద్ధం? ఏంటండి, 1 year ప్రిపేర్ అయి వాడు యుద్ధానికి వచ్చినప్పుడు 1 dayలో వాడు జయించాల్సింది, అంతే కదా. కానీ 1 dayలో వాడు పారిపోయారు. చచ్చారు.
1,00,000 మందిని చంపారట. ఒకడేమో, మిగిలిన వాళ్ళేమో తక్కిన వారు పారిపోయారు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరో? యవ్వనులు నడుంగొట్టుకోండి, యవ్వనులు దేవునికి అప్పగించుకోండి. యవ్వన కాలములో కాడి మోయట నరునికి మేలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పాదాల చెంత మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. దుష్టుడు నాయనా, మాలో ఉన్న వాటిని, మెరుగైన వాటిని, మాకిష్టమైన వాటిని, నీవిచ్చిన వాటిని ఎత్తుకుపోవడానికి కాళ్ళు దూతున్నాడయ్యా. మోసపరుచుతున్నాడయ్యా, బెదిరిస్తున్నాడయ్యా. నేను దేవుని సొత్తు, నా ఇంటిలో నేను ఏది వదిలిపెట్టను. నేను నా భార్య బిడ్డలతో మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి. మా సంపదలన్నీ మేము దేవునికి అర్పించుకోవాలి. ఒక డెక్కైనా విడిచిపెట్టనని ఆ రోజు మోషే చెప్పినట్లు, నేను నా సొత్తంతా నీదేనయ్యా. నా సంపాదన సాతాను కోసం వాడనయ్యా. నా బిడ్డలను సాతానికి అప్పగించనయ్యా. నేను నీ సొత్తేసయ్యా. నా మీద దుష్టుడు కన్ను వేశాడని గుర్తించినప్పుడు నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయయ్యా. నీ రెక్కల చోటున నాకు సురక్షిత ఉంది కదా. నీ రెక్కల చోటు నన్ను దాస్తానంటున్నావు కదా. నీకు దూరమైతే నేను సాతానికి చేరువవుతానే. నీకు దూరమైతే నా పరిశుద్ధతను, నా రక్షణను, నా జీవితాన్నే పోగొట్టుకుంటానయ్యా. అయ్యా, నీ మాట వింటే నేను దీవించబడతానన్నది మరొకసారి గుర్తిస్తున్నానయ్యా. మనస్సాక్షి గద్దింపులకు వ్యతిరేకించక, దైవజనుల మాటలను ధిక్కరించక, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టక, నీవు చెప్పినట్టు చేసి జయాలు చూడటానికి మా బ్రతుకుల్లో సహాయం చేయ్యా. మా బ్రతుకులు అన్నిటికంటే నాయన నీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి సహాయం చేయ నాయన. మాకన్నీ నీయేనయ్యా, నువ్విచ్చినయ్యా. ఇవి నువ్విచ్చిన అందం, నీవిచ్చిన బలం, నీవిచ్చిన ఐశ్వర్యం, నీవిచ్చిన సంతానం, నీవిచ్చినవే. నీకే అప్పగిస్తున్నామయ్యా. నువ్వు భద్రపరచయ్యా. వాటిని చూసుకొని మేము విర్రవేక్క, వాటిని చూసుకొని మేము మోసపోక, వాటి వల్ల సాతాను చేతుల్లో చిక్కుకపోక, నేను నా బిడ్డలు యెహోవానే సేవించుదము అన్న మాట మా హృదయాలలో ఉండని అయ్యా. మేమేమి చేసినా నీ మహిమ కొరకే చేయడానికి సహాయం చేయి నాయన. ఇప్పటికే సాతాను చేతుల్లో చిక్కుకున్న యవనస్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దురభ్యాసాలకు బానిసలైన వారిని, యవ్వనేచ్ఛలకు గురై తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని, దేవునికి దుఃఖము కలిగజేసే బ్రతుకులు బ్రతుకుచున్న వారిని ఈ రాత్రి నువ్వు దర్శించునైనా. వారు ఎక్కడోనే ఈ రాత్రి దర్శించును ఆయన. నీ సొత్తైన వారు నాయన బజార్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా ఈ అర్ధరాత్రి వేళ నీ కృప వారిని వెంటాడి పట్టుకొడినట్లుగా మా విజ్ఞాపనలకు జవాబు దయచేయ్యా. నీవిచ్చిన దోచుకుపోవాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని మేము గుర్తించడానికి సహాయం చేయి. ఇప్పటికే మా సంతోషాన్ని, మా సమాధానాన్ని దోచుకున్నాడే. మా సకల ఆశీర్వాదాలు దోచుకున్నాడే. ఈ రాత్రి మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇవ్వయ్యా. నువ్వు చెప్పినట్టు సాతాను మీద పోరాడుతున్నామయ్యా. కత్తులు కటారాలతో కాదు, మోకాళ్ళ మీద పోరాడుతున్నామయ్యా. ప్రార్థనలో పోరాడుతున్నామయ్యా. మేము ప్రార్థిస్తుండగానే సాతాను కట్ల నిడిచి విడుదల దయచేయము తండ్రి. ఓడిపోయిన శత్రువును తరిమి తరిమి కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయ్యా. ప్రార్థనాత్మను మాకు దయచేయను ఆయన. విశ్వాసమును మాకు దయచేయి ప్రభు. సమర్పణ మాకు దయచేయను ఆయన.
ఎంతగా మమ్మల్ని హెచ్చించిన యేసయ్యా, మేము ఎంతటి వారిని అంతవరకు నీ కోసం జీవించడానికి, నీ ప్రణాళికలన్నీ మా బ్రతుకుల్లో నెరవేరడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, జూమ్లో లైవ్లో ఏకీభవిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.